హాయ్ గాయ్స్. ఈ ఆగస్టు 15 రెండు రాష్ట్ర తెలుగు ప్రజలకి అండ్ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు చేయబోయే పనులకి అత్యంత కీలకంగా మారిపోనున్నాయి. ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏంటంటే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీను నిలబెట్టుకోవడానికి ఈ ఆగస్టు 15నే ఎంచుకున్నారు. ఇటువైపు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు తాము ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీ ఏంటంటే, ఒక్కో రైతుకి 2,00,000 రుణమాఫీ చేస్తానని ఆగస్టు 15 లోపు ఆయన ఇచ్చిన హామీ తీర్చుకునే టైం వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఆదేశాలను అధికారులకు జారీ చేశారని ఇప్పటికే వార్తలొస్తున్నాయి. ఈ హామీని గనక నిలబెట్టుకోలేకపోతే తాను రాజీనామా చేస్తానని ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ నాయకుడైన హరీష్ రావు దీన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు. హామీని గనక నిలబెట్టుకోలేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా చేస్తారా అంటూ ఇప్పటికే ఎన్నో సార్లు హరీష్ రావు గారు ఎద్దేవా చేశారు. అలాగే మరి ప్రభుత్వం హామీ అమలు చేస్తే కనుక హరీష్ రావు గారు రాజీనామా చేస్తారా అంటూ కాంగ్రెస్ కూడా ఎద్దేవా చేసింది. ఇదిలా ఉంటే అందరూ ఆగస్టు 15 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందా ఆ రోజున ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సన్నివేశం చోటు చేసుకుంది. ఏంటంటే, 2019 వైసీపీ ప్రభుత్వం మూతబడిన అన్నా క్యాంటీన్‌లు ఈ ఆగస్టు 15న మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. అలాగే ఫస్ట్ 183 క్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. కానీ మూతపడిన అన్నా క్యాంటీన్‌లకి ఇప్పటికే 20 కోట్లతో మరమ్మతులు చేయించింది. అలాగే అన్నా క్యాంటీన్‌లు ఆహార సరఫరా చేసేందుకు వివిధ రకమైన సంస్థలకి టెండర్‌లేయడం, వాళ్ళందరినీ ఆహ్వానించింది. ఇప్పుడు చూస్తున్నారు ఎవరికి ఎలా టెండర్‌ని అలాట్ చేయాలో చూస్తున్నారు. రూ. 5కే భోజనం అంటూ టీడీపీ పార్టీ ఎంతగానో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది ఈ అన్నా క్యాంటీన్‌లు. కానీ ఇవి గత ప్రభుత్వం మూర్ఖత్వం వల్ల మూసేయబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ పేదవాడికి అందుబాటులో ఈ ఆగస్టు 15నే తీసుకురావాలని గట్టిగా ట్రై చేస్తుంది. ప్రభుత్వంలో నిధులు అంతగా లేకపోవడం వల్ల ఇక్కడే చంద్రబాబు గారు లాజికల్‌గా దీన్ని అభివృద్ధి చేయాలని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఏంటంటే, ఇక్కడ బర్త్‌డేలు, మీ పెళ్లి రోజులు, మీ ఫ్యామిలీకి సంబంధించి ఏ ఒకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఇక్కడికొచ్చి సెలబ్రేట్ చేసుకోవచ్చని, దానికి సంబంధించిన బైట్‌ని కూడా మేము ఇక్కడ ప్లే చేస్తామని, వీడియో లేదా ఫోటో రూపంలో మీరు ప్రజల ముందుకు రావచ్చని, అలాగే పేదవారితో మీకు ప్రజలందరితో అనుసంధానం కూడా కుదురుతుందని చెప్పారు.